గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకి వారి ప్రతిభని గుర్తిస్తూ వారి సేవల్ని కొనియాడుతూ పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు వచ్చాయి. ఆ లిస్ట్ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, మొత్తం 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ఇచ్చారు. అయితే ఈ పద్మ పురస్కారాల ఎంపిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే కనీసం నేను సిఫార్సు చేశాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా రాష్ట్రంలో వీళ్ళు ఇంతలా కష్టపడ్డారు, వీళ్ళకి ఆ విద్వత్తు ఉంది, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అంటూ నేను సిఫార్సు చేస్తే ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు అని చెప్పి. సో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జైధీర్ తిరుమలరావు ఈ 5గురికి పద్మశ్రీ ఇవ్వాలి అని చెప్పి, పద్మ అవార్డు ఇవ్వాలి, పద్మశ్రీ మాత్రమే కాదు పద్మ అవార్డు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం కనీసం తెలంగాణకు కృషి చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు వాళ్ళకి 5గురికైనా కూడా అవార్డులు ప్రకటించకపోవడం మీద రేవంత్ రెడ్డి మాత్రమే కాదు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి లేఖ రాయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే నేను విమర్శ మాత్రమే చేశాను అనిపించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం పద్మ అవార్డులు పొందిన వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగ, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, దివంగత మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య, పంచముఖి పద్మ పురస్కారాలు లభించడం మీద సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేసి తాము ఎంచుకున్న రంగాల్లో వారు చేసిన కృషి, అంకిత భావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకి ఎంపిక అయ్యేందుకు దోహదపడ్డాయని చెప్పి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి ఇందులో వివాదం ఎక్కడుంది అంటారా? ఎస్, ప్రజా యుద్ధ నౌక గద్దర్, గుమ్మడి విఠల్ ఆయన పేరు మనందరికీ సుపరిచితులుగా తెలిసింది గద్దర్ అనే పేరు మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో జేబోలో తెలంగాణ అనే సినిమాకి ఆయన రాసినటువంటి పాట తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఉరకలెత్తించింది అనేది తెలిసిందే. ఆయన ఉద్యమాల్లో ఎప్పటి నుంచి పాల్గొన్నారనేది తెలిసిందే. ఆయనకి అవార్డు ప్రకటించకపోవడం మీద రేవంత్ రెడ్డి కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణకి సంబంధించి పేర్లు ఇవ్వకుండానే ఈ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి కావచ్చు, లేదంటే మందకృష్ణకి కావచ్చు అవార్డులు ప్రకటించింది అంటే ఈ ప్రకటించినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆయన ఏం మాట్లాడకపోయినప్పటికీ కూడా మిగతా వాటికి సంబంధించి మాత్రం ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో అంటే ఇప్పుడు ఏ విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీసుకోవాలి, అలాగే దీన్ని సమర్థిస్తూ రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి విజయశాంతి కూడా ట్వీట్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి గద్దర్ కావచ్చు, ఎడ్యుకేషన్ విభాగంలో కృషి చేసినటువంటి చుక్కా రామయ్య గారు కావచ్చు, అలాగే అందశ్రీ గారు కావచ్చు, గోరటి వెంకన్న గారు కావచ్చు, జైధీర్ తిరుమలరావు గారు కావచ్చు, వీళ్ళందరికీ పద్మశ్రీ ఇవ్వాలి అని చెప్పి, అలాగే పద్మభూషణ్కి చుక్కా రామయ్య గారి పేరుని సిఫార్సు చేశారు. పద్మ విభూషణ్కి గద్దర్ పేరుని, అంటే మొత్తం 3 విభాగాల్లో 5గురిని వీరికి ఇచ్చి గౌరవించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం, కానీ కేంద్రం వీరెవరికి కూడా ప్రకటించకుండా కేవలం డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డికి ప్రకటించింది, అలాగే మందకృష్ణ గారికి ప్రకటించింది. మరి వీళ్ళలో ఎవరో 2-3కైనా ఇవ్వాలి కదా అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. ఇద్దరికీ కాదు, ఇంకా మాట్లాడితే అసలు 5గురికి ఇవ్వాలి అనేది పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక విన్నపం. మరి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటుందా, లేదు అసలు అవార్డుల విషయంలో నిజంగానే వివక్షని చూపిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్కి 5 ఇవ్వడం పట్ల రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శ చేయకపోయినప్పటికీ కూడా కనీసం అటు ఆంధ్రాకి 5 ఇచ్చారు, తెలంగాణకి కనీసం ఇక్కడ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వలేకపోయారా అన్న ఒక ప్రశ్నను రేకెత్తించారు.
మరి పద్మ అవార్డులో నిజంగా ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం తీరుని ఎందుకు ఖండిస్తున్నారు, ఎందుకు సమర్థించాల్సి వస్తుంది కొంతమంది? ఇదే ఈరోజు మన ఫర్ ద పీపుల్ డిబేట్. ప్రస్తుతం మనతో దీని మీద మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి బేతి మహేంద్ర గారు, అలాగే మిట్ట నర్సయ్య గౌడ్ గారు అండ్ టి జయరామ్ గారు అనలిస్ట్. అందరినీ వారి అభిప్రాయం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. మహేంద్ర గారు, ఇది స్ట్రైట్ ఎలిగేషన్ అంటే కళాకారుల్ని అలాగే సేవ చేసినటువంటి వాళ్ళని భారతదేశంలో ఏవైతే చేస్తున్నారో అందరినీ గుర్తించి మొత్తం 139 మందికి సార్ అవార్డులను ప్రకటించింది కేంద్రం. అభినందనలు. అయితే గుర్తించాల్సినటువంటి వాళ్ళని తెలంగాణలో గుర్తించలేదు అన్నటువంటి అపప్రథం ఈ పార్టీ మీద ఇప్పుడు పడింది. అంటే కేంద్ర ప్రభుత్వం మీద పడింది, పార్టీ అని కాదు, కేంద్రం మీద పడింది. ఇది తెలంగాణ సమాజానికి అన్యాయం చేసినట్టు కాదా? అంటే వాళ్ళు చేసినటువంటి సేవలు మీ దాకా పూర్తిగా ఇంకా రాలేదా, లేదంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయా? ఏమంటారు మీరు? ముందుగా బీఆర్కే న్యూస్ యజమానికి మీకు మరియు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పద్మ అవార్డు ఏవైతే ఉన్నాయో, అంటే పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మశ్రీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే అంటే అసహనం వ్యక్తం చేయడం జరిగింది తప్పించి ఆయన ఇక్కడ పెద్ద పెద్ద విమర్శలు ఏం చేయలేదు. ఎందుకంటే ఇంకా చాలా ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం నడుస్తూ ఉండదు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇచ్చే 5 సంవత్సరాల కోసం ఇచ్చేది అయితే కాదు, ఎవ్రీ ఇయర్ 26 జనవరి రోజు ఇస్తారు. ఇప్పుడు వారు ఏదైతే ప్రతిఫలాలు పంపినా అని చెప్పడం జరిగింది. ఏ రోజు కూడా ఇవాళ పద్మశ్రీ అవార్డు డిక్లేర్ చేసే వారు కూడా నేను ఈ పేర్లు పంపానని చెప్పేసి ఇంత కూడా చెప్పలేదండి. ఈ రోజు డిక్లేర్ అయినాక మాత్రమే నేను ఈ పేర్లు పంపినా అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా తెలియదు ఇంతవరకు ఆ పేర్లు పంపిన విషయం కూడా. వాస్తవంగా వారు పంపిన పేరు కూడా సమర్థులే, వాళ్ళు అది కాదని కాదు. కానీ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు 7 ఇవ్వడం జరిగింది, అందులో తెలంగాణకు 2 రావడం జరిగింది. ఇది నాగేశ్వర రెడ్డి గారు, మందకృష్ణ మాది గారు. ఇవాళ వీరు విమర్శలు చేయడం వలన ఇవాళ నాగేశ్వర రెడ్డి గారి యొక్క సేవలు కానీ, మందకృష్ణ మాది గారి సేవలు కానీ జనం మర్చిపోయే విధంగా వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పుదాం. ఎందుకంటే వారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంకా నెక్స్ట్ ఇయర్ 26 ఉంది, 27 ఉంది, 28 ఉంది. వాళ్ళ పేరు మీ ప్రభుత్వం కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు 1 year గడిచింది. వాళ్ళ పేరు తర్వాత పంపండి. ఇంకా మీకు చాలా అవకాశం ఉంది. అవకాశం ఉన్న దాన్ని ఇప్పుడు విమర్శలు చేసి ప్రజలు తప్పుదారి పట్టడానికి చాలా బాధాకరం. అట్లాంటి విమర్శలు ఆయన స్థాయికి తగదని చెప్పేసి నేను అనుకుంటున్నా. వాస్తవంగా ఇప్పుడు గద్దర్ గారు కానీ, చుక్క రామయ్య గారు కానీ, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిన వ్యక్తులే, కాదని కాదు. కానీ ఏంటంటే సీఎం రేవంత్ గారు వాళ్ళ మందకృష్ణ మాది గారి ఇంటికి వెళ్ళి కనీసం ఇంతవరకు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపాడు. కేవలం మీడియాలో అడిగిన దానికి మాత్రమే శుభాకాంక్షలు చెప్పడం జరిగిందండి. ఇవాళ నాగేశ్వర గారు కూడా శుభాకాంక్షలు చెప్పాలండి. కనీసం వారి ఇంటికి వెళ్ళి వాస్తవం ముఖ్యమంత్రి హోదాలో పద్మశ్రీ అవార్డు వచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు గౌరవప్రదంగా ఇంత శాలువా కప్పి వాళ్ళకు ఒక సన్మానం చేయాల్సిన పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి గారు. ఇవాళ వాళ్ళిద్దరిని కూడా గౌరవించలేదు. ఇవాళ నేనేమంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వము, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి విమర్శలు చేయడం అనేది ఒక అనవైతిగా మారిపోయింది. గతంలో ఇప్పుడు ఇంత ఘోరంగా ఎవరు కూడా విమర్శలు చేయలేదు. గత ప్రభుత్వాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇంత ఘోరంగా ఎవరు విమర్శలు చేయలేదు. నేనేమంటా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తా ఉన్నాను. మీరు ఏదైతే ఇప్పుడు పేర్లు అన్నారో ఆ పేర్లను మీరు వచ్చే ఏదైతే మీరు ఇప్పుడు ప్రతిపాదనలు పంపలేదని చెప్పేసి పంపినా అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు లిఖితపూర్వకంగా మోడీ గారికి నేను లేఖ రాస్తా అని చెప్పడం జరిగింది కదా. మీరు ఆ పని చేయండి. ఆ పని చేస్తే నెక్స్ట్ 2026 పేరు రాకుండా అప్పుడు మాట్లాడండి. కానీ ఏంటంటే ఒక విషయం చెప్పండి మహేంద్ర గారు, ఒక విషయం చెప్పండి. అవార్డులకి సిఫార్సు చేస్తారా అని కేంద్ర ప్రభుత్వం అడగాల? కేంద్ర ప్రభుత్వానికి తెలియదా ఎవరెవరు ఏ రంగాల్లో కృషి చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటి అనేది తెలియకుండా ఉన్నారంటారా? అండ్ డెఫినెట్ గా డోంట్ టేక్ మీ రాంగ్, మహేంద్ర గారు డోంట్ టేక్ మీ రాంగ్. ఒక క్రీడాకారుడైనటువంటి సచిన్ టెండూల్కర్, క్రికెట్ దేవుడు అంటాం భారతదేశంలో. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణమే భారతరత్న ప్రకటించాం మనం. ఆ రోజునటువంటిది కేంద్రంలో, ఒకసారి వినండి. ఆ రోజునటువంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే కూటమిలో ఇప్పుడున్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నా లేకపోయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అనేది అప్పుడు ఉంది. భారతరత్న ప్రకటించింది. ఎవరిని పరిగణలోకి తీసుకున్నారు, ఎవరి సిఫార్సుని పరిగణలోకి తీసుకున్నారు దాంట్లో? అండ్ గోరెట్టి వెంకట గారు కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు, చుక్కా రామయ్య గారు కావచ్చు, అంటే వీళ్ళ పేర్లు ఎవరు పరిశీలనకి పంపిస్తే అవార్డులకి వాళ్ళకి ప్రాతిపదిక అని అనుకోవాలి సమాజం. ఇప్పుడు ఒకటండి, నేను ప్రతిఫలాలు పంపిణీ చెప్పింది రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మేము అనలేదు. ప్రతిఫలాలు పంపిణీ చెప్పేసి అనేది వారే. మేమంటున్నా
ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు అనేది ఈ రోజుతో కథం కాదు కదండి. మీరు ఎందుకు దాన్ని భూతద్దం బట్టి చూడాల్సిన పరిస్థితి పడుతుంది? ఈ రోజుతో కథ. ఇప్పుడు ఎవరైతే చుక్కారామయ్య గారు కానీ, గద్దర్ గారు కానీ, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో జేబీర్ గారు కానీ, ఎవరైనా కానీ వారందరూ కూడా ఇప్పుడు వాస్తవం గమనించండి. ప్రపంచంలో దాదాపు పేరుగన్న వ్యక్తులకు ఎవరైతే పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. ఇవాళ చుక్కారామయ్య గారు వీరందరూ కూడా దేశంలో పరిచయమైన వ్యక్తులే కాదనలేదు. కానీ ఏంటంటే వారికి రావని మీరెందుకు అనుకుంటున్నారని నేను అంటున్నాను. నేను వారికి వస్తే భవిష్యత్తులో రాచే అవకాశం ఉంది కదా. అంటే ఇది ఇన్ జనరల్ గా ఒక విద్యార్థి దశ నుంచి కూడా నేను వింటున్నటువంటి పేర్లే. ఈ రోజు నేను ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక న్యూస్ ఛానల్లో ఈ స్థానంలో నేను కూర్చున్నాను అంటే దీని వెనక నా కృషి ఎంత ఉందని నాకు తెలుసు. నేను చదువుకునే రోజుల నుంచి వీళ్ళ పేర్లు నేను ప్రతి రోజు వింటూనే ఉన్నాను. పాఠ్యాంశాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఉద్యమాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దాదాపు 20 ఏళ్ల ప్రస్థానంలో ఈ 20 ఏళ్లలో ప్రభుత్వానికి గుర్తు రాలేదా అండి? రాదు అని ఎందుకు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకి నేను ఈ ప్రశ్న అడిగా. ఆగండి. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. అప్పుడు గతంలో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు కదండి. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేండి? అడిగే శాతం అవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మరి వీళ్ళకు? మరి అప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు కదా అండి. మీరు అంటే ఇవాళ సెంట్రల్ లో బీజేపీ ఉందని చెప్పేసి విమర్శ చేసి బంద్ చేయండి. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించింది. మరి 60 సంవత్సరాలు పరిపాలించారు. వీరు కూడా 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం తప్పే ఉంది. నేనేమనంటే భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత ఉంది. ఇవాళ ఒక పద్మవాళ్ళు పకడిస్తే దాన్ని రాజకీయం చేసి మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే కాంగ్రెస్ ఏముంది 2009 వరకు కూడా 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. మరి అప్పుడు గుర్తుకురాలి వారికి. వాస్తవాలు మాట్లాడితే చేదుగా ఉంటాయి. అంటే అప్పుడు జస్ట్ ఒక ఎమ్మెల్యే గానో, లేదంటే ఒక మున్సిపల్ కమిషన్ చైర్పర్సన్ గానో, లేదంటే ఒక పంచాయతీ సర్పంచ్ గానో ఉండి సిఫారసు చేసేస్తే దాన్ని అర్హతలోకి తీసుకుని అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చేస్తాయా? నేను ఒకటే విషయం అండి. ముఖ్యమంత్రి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు పరిపాలించారు కదా. అదే విధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. అది కాదు సార్. ఇప్పుడు మీరు పారదర్శకంగా సరే ఈ ప్రశ్న నేను అడిగితే కాదు మహేంద్ర గారు ఈ ప్రశ్న నేను అడిగితే ఒక్క నిమిషం సార్. ఈ ప్రశ్న నేను అడిగితే నేను ఏదో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా అన్నటువంటి అపప్రద నా మీద వస్తుంది. కాబట్టి దానికి మిట్టా నరసయ్య గౌడ్ గారు ఆయనే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. వాళ్ళు వారి అభిప్రాయం చెప్తారు.